2 రోజుల నుంచి క్రైస్తవ సోదరులందరూ గూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అనుకోకుండా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది నిజంగా చాలా బాధాకరం. అయితే ఈ సంఘటనల్ని గత 2 రోజులుగా అబ్జర్వ్ చేస్తూ వస్తుంటే నిజంగా ఈ యొక్క సంఘటన అనేది వేరే వేరే దారులలో గూడా డీవియేట్ అయ్యే దానికి గూడా చాలా ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. ఇదేంటంటే అసలు ప్రవీణ్ పగడాల గారు ఎందుకని అక్కడికి రాజమండ్రికొచ్చారు? వచ్చిన తర్వాత ఆ వచ్చే దారిలో తను అనుకోకుండా ఇప్పుడు తను బైక్ మీద ఎందుకొచ్చారు? అలాగే తను బైక్ మీద వచ్చే క్రమంలో ఈ యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరగడము, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఓకే. క్లియర్ కట్‌గా పోలీసులు వదిలిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అదేంటంటే ఒక యాక్సిడెంట్ లాగా అయితే కనబడుతుంది. అయినా సరే గూడా ఒక ప్రముఖమైన వ్యక్తి అట్లా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అనేది నిజంగా ఎవరు గూడా జీర్ణించుకోలేరు. అందులో భాగంగానే ఏంటంటే 2 రోజుల నుంచి అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్ దగ్గర? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఏంటిది అనేది ఒక్కసారి మనం చూస్తే హాస్పిటల్ దగ్గర ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు హిందువుల్లో అయినా, ముస్లింలో అయినా, క్రిస్టియానిటీలో అయినా ఎవరైనా సరే ఒక ప్రముఖమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పుడు కొంత మనకి ఆవేశాలు, మనకి బాధ అన్నీ ఉంటాయి. కానీ ఇదేమవుతుందంటే కొంతమంది ఏందంటే పాస్టర్ గారు ఏంటంటే బతికున్నప్పుడు హిందువులతో అయినా, ముస్లింతో అయినా చాలామందితో డిబేట్‌లో పాల్గొనేవారు. ఆ డిబేట్‌లో ఇలా అన్నారు, ఇలా అయింది. పాస్టర్ గారు నెల రోజుల క్రితం ఇలా తనకి ప్రాణహాని ఉందని చెప్పి పెట్టారు. పాస్టర్ గారు అది పెట్టిన మెసేజ్ నేను కూడా చూశాను. చూస్తే అదేంటంటే ఆయన షరియా చట్టాలని కొన్ని వాటిని ఇండైరెక్ట్‌గా ప్రశ్నించే విధంగా తను ఎప్పటిలాగే డిబేట్ లాగానే అందులో పెట్టినట్టు మనకి కనబడుతుంది. అయితే ఈ విషయం ఏంటంటే ఎలా వెళ్ళిపోతుందంటే నిజం చెప్పాలంటే క్రిస్టియన్స్‌లో అయినా, ముస్లిమ్స్‌లో అయినా, హిందూస్‌లో అయినా ఎవరైనా సరే ఒక వ్యక్తి చనిపోతే నిజంగా దాన్ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు. ఒక మతంలో ఉన్న వ్యక్తి ఇంకొక మతంలో ఉన్న వ్యక్తిని కేవలం మతం కోసమే చంపే పరిస్థితులు నాకు తెలిసైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే నాకు తెలిసైతే లేవు. అక్కడ జరిగిందేంటంటే క్లియర్ కట్‌గా మనం చూస్తే అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే జనాలందరూ ఇప్పుడు ఒక విషయాన్ని అనుకున్నప్పుడు అది జరగకపోతే ఇప్పుడు ఇంకో విధంగా అయితే కూడా డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. అలాగే దీనికి తోడుగా అక్కడ వచ్చిన క్రైస్తవ సోదరులందరికి గూడా అంటే వాళ్ళలోని ఆవేశాన్ని మనం రెచ్చగొట్టకుండా సోదరులందరికి గూడా వాస్తవం నిజం అనేది తెలియజెప్పాల్సిన బాధ్యత అనేది ఖచ్చితంగా అక్కడికొచ్చిన పాస్టర్ల మీద అందరి మీద ఉంటుంది. అలాగే కొంతమంది హిందూ సోదరులు గూడా హిందుత్వం వైపు మాట్లాడే వాళ్ళు కూడా కొంచెం తప్పుగా మెసేజ్ పెట్టారని చెప్పి కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా 200% చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక మతంలో ఒక పెద్ద వ్యక్తి చనిపోయినప్పుడు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి చనిపోయినప్పుడు, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వేరే వాళ్ళనేది తప్పుగా పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు. మెసేజ్ ఓకే. నెక్స్ట్ నువ్వే అని చెప్పి ఇంకేదో పాస్టర్ అన్నారు. ఇలాంటివన్నీ బోల్డ్ అన్నీ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు హిందువుల్లో చనిపోయినా, ముస్లింలో చనిపోయినా వాళ్ళు కూడా అట్లా రెస్పాండ్ అయితే ఎలా ఉంటుంది మనకి? సో బాధ అనిపిస్తుంది కదా, కోపం వస్తుంది కదా. ఇది ఎటు తీసుకెళ్ళిపోతుందంటే హిందూ, ముస్లిము లేదా క్రైస్తవులు, హిందువులు ఇలా రకరకాలుగా ఇప్పుడుండే రాజకీయ పరిస్థితులు బట్టి దీన్ని వాడుకోవడానికి కొంతమంది చూస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికొచ్చి అసలు ఏమీ తెలియకుండా వాళ్ళు నాకు ఇది అనుమానంగా ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తున్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఏంటంటే దీన్నేంటంటే ఇంకొక కాన్స్పిరసీ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ కర్రల మీద రక్తం ఉంది, బండి సైలెన్సర్‌కి రక్తం ఉంది అని చెప్పి రకరకాలుగా ఇప్పుడు ఏంటంటే తప్పులేదు. మనం ఆలోచించడంలో, మనం డీబగ్ చేయడంలో విషయాన్ని తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అతిగా మనం ఆలోచించడం వలన కూడా నిజం అనేది చచ్చిపోతుంది. సో మనం ఉన్న నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ క్లియర్‌గా ఏంటంటే మనకి యాక్సిడెంట్ అంటే పోలీసులు వదిలిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అంటే మనం ఏ విషయాల్ని ఎక్కువగా అనుమానించి నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయకూడదో, అలాగే అక్కడ నిజాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి పాస్టర్ గారి చావుకి ఇంకేదైనా కోణం ఉందా అనేది కూడా మనం వెతికే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే అక్కడ నేను సీసీటీవీ ఫుటేజ్ చూసిన దాని ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే అక్కడ పాస్టర్ గారు ఏంటంటే తను ఇప్పుడు బైక్ మీద వస్తున్నప్పుడు తన హెడ్లైట్ అనేది పనిచేయట్లేదు. సో అదొకటి కనబడుతుంది క్లియర్ కట్‌గా కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర. నెక్స్ట్ ఏంటంటే తను కరెక్ట్‌గా పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడో సీసీటీవీ ఫుటేజ్ తీశారు కదా. తీసినప్పుడు
తన వెహికల్ వస్తుంది. తన వెహికల్ పక్కన నాకు తెలిసి ఇంకొక కారో సంథింగ్ ఏదో కూడా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్‌గా పడిపోయే సమయానికి అక్కడ లారీ అడ్డు రావడంతో ఇంకా దీనికేంటంటే ఇంకా ఎక్కువ ఆజ్యం అది దాన్నేదో అంటారు కదా! మంట ఇంకెక్కువ వెలిగించినట్టు అసలుకే క్రైస్తవ సోదరులందరూ ఆవేశంతో ఉన్నారు. అక్కడేంటంటే క్లియర్ కట్‌గా కనబడిపోయేసరికి ఇంకా అనుమానాలు ఎక్కువ రేకెత్తిస్తున్నాయి. ఇంకొంతమంది అంటున్నారు ముందే కొట్టారు తనని. ఒకవేళ ముందే కొట్టుంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఆగేవాళ్ళు. కమ్యూనికేట్ చేయడానికి ఫ్యామిలీస్ మెంబర్స్‌కో ఎవరో ఒకళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. అక్కడ నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, తను పడిపోయిన తర్వాత నైట్ ఎప్పుడో 11:42 తను పడిపోతే తెల్లవారుజాము 9 వరకో ఏమో అప్పటి వరకు కూడా ఎవరు చూడలేదంటే నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఆయన పడిపోయిన వెంటనే గనుక ఒకవేళ చనిపోయి ఉంటే ఓకే. కానీ ఒకవేళ తను ప్రాణాలతో గనక ఫైట్ చేసుంటే నిజంగా తను ఎంత బాధపడి ఉండేవారు. ఎవరైనా చూసుంటే బాగుండయ్యో అని చెప్పి అనిపిస్తుంది. సో మనం ఏంటంటే మనం నిజాల వైపు మనం శోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ పాస్టర్ గారు పడిపోయారనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మట్టి లేచిందనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సరే నెక్స్ట్ ఏమైంది? అక్కడ కర్రలకి రక్తం ఉందా? ఇప్పుడు బండి మీద పడిందా? ఇలా రకరకాల పోస్టర్‌లనేవి బయటకి వెళ్తున్నాయి. కాకపోతే నేనేం చెప్తానంటే మనం నిజం వైపు వెళ్ళాలి అంటే ఒకటి ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇప్పుడు వస్తుంది బయటకొకటి. ఎవరైనా కొట్టినా సరే లేదా ఇంకేదైనా ఉన్నా సరే కూడా అది ఖచ్చితంగా చెప్తారు. ఎప్పుడైతే మనం ఇప్పుడు మతాల రంగు దీనికి పులిమని అంటించే ప్రయత్నం చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలు కూడా నిజాలు బయట పెడితే ఇది ఎక్కడ మత గొడవలకి వెళ్ళే ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక అడుగు వెనక్కి కూడా వేసే భాగం ఉంటుంది. సో కాకపోతే మనం ఏంటంటే దీన్ని చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఇప్పుడు పాస్టర్ గారు అక్కడికి ఓకే. వెళ్లారు. బండి మీద వస్తున్నప్పుడు అనుకోకుండా ఏదో హిట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో అక్కడ ఒక 3, 4 వెహికల్స్ కూడా వెళ్ళాయి. ఆ 3, 4 వెహికల్స్ నంబర్స్ ఏంటిది? ఇప్పుడు ఆ టోల్ ప్లాజా నుంచి క్రాస్ అయిందంటున్నారు కదా! ఆయనతో పాటు పక్కన నుంచి వెళ్ళిన వెహికల్స్ నంబర్స్ ఎంతో కొంత ట్రేస్ చేయడానికి, దాని తర్వాత ఇంకేదైనా నెక్స్ట్ టోల్ ప్లాజా ఉందా? ఇంకేదైనా విధంగా ఆ వెహికల్ నంబర్స్ ఏంటి? అసలు అక్కడ ఏం జరిగిందనేది ఈ వెహికల్‌కి సంబంధించిన వాళ్ళని ఇంటరాగేషన్ గనుక చేయగలిగితే అక్కడ ఏంటిది హిట్ అండ్ రన్ కేసా? అది ఏంటిది అనేది మనం తెలుసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. కొంతమంది ఏందంటే పాస్టర్ గారిని ముందు నుంచే ఫాలో అయ్యి ఇలాగా వెంబడించి యాక్సిడెంట్ చేశారు అన్నట్టే చెప్తున్నారు. సో దాంట్లో కూడా ఏమో చెప్పలేము. ఏదైనా సరే మనం అది శోధిస్తే గానీ తెలీదు. యాక్సిడెంట్ అయితే మేబీ ఎవరికీ అర్థం కాదని కూడా అట్లా కూడా ఉంటుంది కదా! ఇది మత గొడవే కానవసరం లేదు. పర్సనల్‌గా వ్యక్తిగత కక్ష కూడా అవ్వచ్చు కదా! సో ఇవన్నీ కూడా ఏంటంటే పోలీసులు నిర్ధారిస్తారు. మనం ఏంటంటే అతిగా డీబగ్ చేయడం వల్ల అక్కడేంటంటే నిజం అనేది ఇప్పుడు మనకు నచ్చినట్టు రావాలన్నట్టు మనం ప్రెజర్ పెడితే ఏమవుతుందంటే ఉన్న నిజం అనేది బయటికి రావడానికి కొంత అంటే సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సడెన్‌గా ఒకవేళ నిజంగా పాస్టర్ గారిని ఎవరైనా అనుకోకుండా ఎవరైనా అంటే ఇలా కొట్టి యాక్సిడెంట్ జరిగో లేకపోతే ఇంకేదో అయ్యి చనిపోయారని చెప్పి తెలిసినా కూడా పోలీసులు కూడా వెంటనే బయటపెట్టడానికి కూడా ఆలోచిస్తారు. సో పోలీసుల్ని ఫ్రీగా పనిచేయనిద్దాం, ప్రభుత్వాన్ని పనిచేయనిద్దాం. అనవసరంగా దీన్ని మతాలకి ఈ గొడవని అంటించే ప్రయత్నం చచ్చినా చేయకండి. ఎందుకంటే తప్పది. ఏ మతంలో కూడా ఇంకో మతం వాడిని చంపమని గానీ లేదా ఇంకేదో చేయమని చెప్పి గానీ ఉండదు. హిందువులైనా సరే ముస్లింలైనా. అలాగే ఇంకో మతం వాళ్ళు కూడా ఎగతాళి చేసినట్టు ఇంకా వేరే విధంగా కూడా మాట్లాడొద్దని చెప్పి దయచేసి కోరుతున్నాము. దీన్నేంటంటే పాస్టర్ గారి మరణం ఏంటిది? ఇప్పుడు ఆ కారు ఒకవేళ కావాలని హిట్ ఇచ్చిందా? లేకపోతే అసలు కారు దానికి హిట్ ఇవ్వలేదా? లేదా ఇంకెవరైనా చేజ్ చేశారా అక్కడ? ఏంటిది అనేది మనం దాని విషయంలో కేసుని కనుక తీసుకెళ్తే నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో దయచేసి దీన్నెవరు కూడా మతం రంగు పులవొద్దని చెప్పి నా యొక్క విజ్ఞప్తి.